నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్ జరగడానికి ఇంకా మరికొద్ది రోజులు సమయమే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి 7 విడతలుగా అయితే జాబితాల్ని విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికి సీట్లు కేటాయిస్తున్నాము అని చెప్పి. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి దేశంలో ప్రతి చోట నుండి కూడా మాకు సీట్లొస్తే బావుండు, మాకు సీట్ కావాలి అని చెప్పి అన్ని స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఆశావహులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తనకి సీట్ ఇస్తా అన్నా సరే వద్దు అని చెప్తున్నారట. ఆవిడ దీనికి సంబంధించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి బీజేపీ నుంచి ఒకవైపు తమిళనాడు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 2 ప్లేసెస్ నుంచి నిర్మలా సీతారామన్‌కు సీట్ కేటాయిస్తారు. లోక్‌సభ సీటు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కేటాయిస్తారు అని చెప్పైతే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం కొంచెం వెనుకబడిందనే చెప్పాలి. మొత్తానికి వచ్చేటప్పటికి ప్రస్తుతం కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమిళనాడు నుండి ఆవిడకి సీటు ఇస్తామని చెప్పి కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇటువంటి తరుణంలో నిర్మలా సీతారామన్ అయితే రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను పోటీ చేయను అని చెప్పైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవేంటి అంటే ఇప్పుడు పోటీ చేయాలి ఎలక్షన్స్‌లో అంటే దానికి సంబంధించి కావాల్సిన అమౌంట్ అనేది డబ్బులనేవి నా దగ్గర లేవు. అందుకే నేను పోటీ చేయదలుచుకోవట్లేదు అనైతే ఆవిడ చెప్పారు. దీనికి సంబంధించి మాత్రం ఒకవైపు తమిళనాడు కావచ్చు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా సరే డబ్బు అనేది మొదటి ప్రాతిపదికగా ఉంటుంది. అలాగే కుల మతాలకు సంబంధించిన ప్రాతిపదిక కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను ఫేస్ చేయదలుచుకోలేదు. ఆహ్, నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను అనైతే ఆవిడ చెప్పారు. దీనికి సంబంధించి రిపోర్టర్ అడిగిన క్వెషన్ అయితే కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అని చెప్పి అయితే అడిగారు. ఆవిడైతే దీనికి సంబంధించి సమాధానం మాత్రం నా సేవింగ్స్, నా జీతం మాత్రమే నా దగ్గర ఉంటుంది. కానీ దేశానికి సంబంధించిన డబ్బులనేవి నా దగ్గర ఉండవు కదా! అని చెప్పి ఆవిడ చాలా చమత్కారంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే టైంలో ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ వచ్చేటప్పటికి తను పోటీ చేసినా, చేయకపోయినా చేయను అని చెప్పైతే తిరస్కరించి చాలా సున్నితంగా చెప్పారు. మరొకరికి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తను ప్రచారంలో మాత్రం తప్పకుండా సహకరిస్తానని, సపోర్ట్ అనేది తప్పకుండా చేస్తాను అనైతే నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది.